ఊరించే వంటల్లో మంచి మంచి వంటలు చేయడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుహాసిని. ఎక్కడి నుంచి వచ్చారు? మేడ్చల్. మేడ్చల్. ఓకే. హలో అండి. హాయ్ తేజ గారు. మీ పేరు? నిరుష. నిరుష. మీరు ఎక్కడి నుంచి? మేడ్చల్. మీరు కూడా మేడ్చల్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఉంది, తను మా వదిన. మీ వదిన గారు. ఓకే. సో మరి ఈరోజు వదిన మరదళ్ళు ఇద్దరు బాగా వంటలు చేయాలి. ఓకేనా? రెడీ అండి? రెడీ. సో చేయాలి అంటే మీకు తెలిసే ఉంటుంది బేసిక్ రూల్. ఊరించే వంటలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాంతో మీ ఇద్దరు వంటలు చేయాలి. చూసేద్దామా? చూద్దాం. వావ్, బీన్స్. బీన్స్ అంటే అసలు భలే ఉంటుంది కదా. బీన్స్ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వాడుకుంటే మనకి ఫ్రైస్ కానీ కొంతమంది పులుసులు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉంటారు. మరి బీన్స్తో మీ ఇద్దరు మంచి మంచి రెసిపీస్ చేయాలి. ముందుగా ఎవరు చేస్తారు? నేను చేస్తాను. నిరుష్ గారు చేస్తారా? నేను చేస్తాను. ఓకే నిరుష్ గారు, ఏం చేస్తారు బీన్స్తో? బీన్స్ మష్రూమ్ పలావ్. బీన్స్ మష్రూమ్ పలావ్. వావ్. సో బీన్స్ ని మష్రూమ్ తో కలిపి పలావ్ చేయబోతున్నారు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఓకే, మరి బీన్స్ మష్రూమ్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీన్స్ మష్రూమ్ పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడికించిన బీన్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగి ఉడికించిన మష్రూమ్స్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వేయించిన జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా అండి? చేద్దాం. ఓకే. ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో సాజీరా, ఓకే, లవంగా వేసుకోవాలి. ఓకే, మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు ఓన్లీ సాజీరా, లవంగా, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్ వేసుకొని ఇందులో కొంచెం పచ్చిమిర్చి, తరిగిన పచ్చిమిర్చి, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో బీన్స్ ఏంటి ఇక్కడ హాఫ్ బాయిల్ చేశారా? హాఫ్ బాయిల్ చేసాం. ఓకే, వేసేసేయండి. ఇది యాడ్ చేసుకొని ఓకే, హాఫ్ బాయిల్ చేసుకున్న బీన్స్ తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసిన క్యారెట్. ఓకే. అలాగే హాఫ్ బాయిల్ చేసిన కొంచెం పచ్చి బఠానీలు ఉడికించుకున్న పచ్చి బఠానీ అన్నీ కూడా మీరు వెజిటబుల్స్ హాఫ్ బాయిల్ చేసాం. బీన్స్, క్యారెట్, బఠానీ ఇవన్నీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అసలు ఎంత బాగుంటాయో కాంబినేషన్స్. కలర్ఫుల్ గా కూడా చాలా బాగుంటాయి. అవును. తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసిన మష్రూమ్, ఇది కూడా హాఫ్ బాయిల్ చేసాం. హాఫ్ బాయిల్. మష్రూమ్ కి హాఫ్ బాయిల్ ఎందుకండి? డైరెక్ట్ గా వాడుకోవచ్చు హాయిగా. మనం ఎంత దాన్ని ఇప్పుడు బాయిల్ చేసినా సరే అది గట్టిదనం అనేది అలానే ఉంటుంది. మష్రూమ్ గట్టిగా ఉంటుందా? ఉంటుంది. అంటే మేము మోస్ట్లీ ఆ స్మెల్ ఉంటుంది కదా, అది స్మెల్ పోవడానికి కొంచెం. తర్వాత ఏమైనా దానిలో ఉన్నా సరే పోతుంది. ఓకే, జస్ట్ వేడి నీళ్ళలో వేసి తీసారన్నమాట. తీసాను. తర్వాత కొంచెం పసుపు, అలానే సాల్ట్ మనకి సరిపడింది. నిరుష గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. వంటలు బాగా చకచకా చేసేస్తూ ఉంటారా? చేస్తారు కదా. ఇక్కడే చాలా దడదడలాడించేస్తున్నారు గ్యాప్ ఇవ్వకుండా. సో మీ ఇంట్లో బాక్సులు సర్ది ఇవ్వటం ఇలాంటి పనులన్నీ బాగా ఉంటాయేమో. మార్నింగ్ అయితే ఇంకా నాకు 2 పిల్లలు, అదే సరిపోతుంది. మా హస్బెండ్ ముగ్గురికి బాక్స్ పెట్టి వాళ్ళని రెడీ చేసి పంపేసరికి సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? గరం మసాలా. సో లైట్ గా వేసుకున్నారు గరం మసాలా, మరీ ఎక్కువ కాకుండా. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొంచెం దినుసులు వేశారు కదా. మనం స్టార్టింగ్ లోనే సాజీరా, లవంగా వేసాం కదా, కొంచెం లైట్ గా.
బాగా వేయించాలన్నమాట. కొంచెం బాగా వేయించుకున్నాక సో రైస్ బాయిల్ చేసుకున్నారా అండి? బాయిల్ చేసుకున్నాను. అందులో సాజీరా, ఓకే, ఓన్లీ ఆకు, బిర్యానీ ఆకు వేసుకున్నాం. రెండే. ఇంకేం సాజీరా అండ్ బిర్యానీ ఆకు వేసి ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా రైస్ లో రైస్లో పడుతుంది. ఓకే ఓకే, ఇది మనకు ఫ్రై అయిపోయింది. ఈ రైస్ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. మీరు ట్రై చేశారు ఈ రెసిపీ ఎప్పుడన్నా? ట్రై చేశారు? నేను ఇంట్లో తరచూ చేస్తుంటాను, ఎందుకంటే పిల్లలు ఆల్ వెజిటేబుల్స్ కదా, బాగా తింటారు, లైక్ చేస్తారు అని. పైగా బీన్స్ చాలా టేస్టీగా ఉంటుంది. బీన్స్, క్యారెట్, మనకి పచ్చి బఠానీ, మష్రూమ్ అన్ని వేసుకుని చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, ఓకేనా అండి? ఇంకేమైనా యాడ్ చేసుకుంటారండి ఇందులో? లాస్ట్లోని పుదీనా, కొత్తిమీర, కొంచెం ఎక్కువ కాకుండా లైట్గా. ఓకే, కొంచెం కొత్తిమీర వేసాం కదా, లైట్గా కొంచెం పుదీనా. ఓకే, ఆ ఫ్లేవర్స్ అవి కొంచెం బాగా పట్టేస్తాయి. మరి ఎక్కువైనా సరే బాగా పుదీనా స్మెల్ వస్తుంది. పుదీనా చాలా డామినేటింగ్ కదా. ఓకే అండి, ఇంకేమైనా వేయాలా? ఓకే, అయిపోయింది. దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, డన్. గుమగుమలు ఆడిపోతుందండి పులావు. అన్నీ ఆ బిర్యానీ ఆకు అవి ఇవి సాజీరా వేశారు కదా, తెలుస్తుంది ఫ్లేవర్స్ బాగా. ఓకే, సో ఇందులో కొంచెం ఆ ఉల్లిపాయ అది ఇది పెట్టేసుకుని అలా కొరుక్కొని తింటే సూపర్ కాంబినేషన్. కావాలి అంటే రాయితా అలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు. ఓకే, వేడివేడిగా బీన్స్ మష్రూమ్ పలావ్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పలావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీన్స్ మష్రూమ్ పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యంలో షాజీరా, బిర్యానీ ఆకు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. ఉప్పు, గరం మసాలా, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బీన్స్ మష్రూమ్ పలావ్ రెడీ.